ఇందాక ఒక పాట పాడాం. ప్రేమించుదును యేసురాజా, ఆరాధింతును యేసురాజా, ఎప్పుడు దాకా? ప్రాణం ఉన్నంతకాలం, ఊపిరినంతకాలం. అసలు బైబిల్ మొత్తంలో చాలా పాటలు, ఇది ఒక్కటి చేస్తే చాలు మన జీవితం మారిపోతుంది. ఇది ఒక్కటి చాలు కాదు, ఏం పాటలు వినక్కర్లా, క్రైస్తవ పాటలు, ఏ వాక్యం కూడా చదవక్కర్లా. దీంట్లోనే మొత్తం ఉంది సమస్తం. అంటే ప్రేమ అంటే అన్నిటికన్నా, అందరికన్నా, అందరు మనుషుల కన్నా నా దగ్గర ఎంత వస్తువులు ధనం ఉన్నా అందరికన్నా నేను ప్రేమిస్తా. నిజంగా గనుక నీ జీవితం అందరికన్నా అన్నిటికన్నా నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తే ప్రార్థన చేస్తావు, చర్చికి వస్తావు, దేవుడి కోసం బతుకుతావు. దానిలో పెద్ద రహస్యం లేదు. అన్నిటికన్నా అదే. ఒక మనిషి దేన్నైతే ఎక్కువ ప్రేమిస్తాడో దాంతో సమయం గడుపుతాడు. ఇఫ్ యూ ట్రూలీ లవ్ గాడ్, ఈ ఒక్క ఆదివారం కాదు, పాట ఏం పాడుకున్నావు? నా ఊపిరి ఉన్నంత వరకు, నా శ్వాస ఉన్నంత వరకు నిజంగా కనుక నువ్వు దేవుని బిడ్డవైతే అసలు ఎక్కువ చాలా చాలా మంచిగా ఉంటావు, చక్కగా ఉంటావు, విశ్వాసం అన్నీ ఉంటాయి. తర్వాత ఇంకోటి ఉంది, ఆరాధించుదరాదా? ఆరాధిస్తా నిన్నే అన్నిటికన్నా అందరికన్నా. అంటే సహజంగా ఏ మనిషిని అయితే ఒక మనిషి ప్రేమిస్తాడో అని ఆరాధిస్తాడు, తెలియకుండానే ఆరాధిస్తాడు. మనుషులోనే సినిమా యాక్టర్లు ఉన్నారు, ఇందరు చెప్పేసి రాజకీయాలు ఉన్నారు, కొందరు వాళ్ళని చాలా పిచ్చిగా ప్రేమిస్తారు. నేను చూశాను వాళ్ళని, ఎంత పిచ్చి ప్రేమ అనుకున్నాను. కొందరు రాజకీయ నాయకులు అంటే వాళ్ళ కోసం ప్రాణం కూడా ఇచ్చేస్తారు. సినిమా యాక్టర్లు అంటే బోర్డు. అంటే ఏంటి, ఒక మనిషి దేనైతే ఎక్కువ ప్రేమిస్తాడో దాన్ని తెలియకుండా ఆరాధిస్తాడు. అలా ఆరాధిస్తే అలాగా మారుతారు. మీకు ఎలా చెప్పాలంటే నాకు బాగా గుర్తు ఉండిపోయేది. లోకపరంగానే మాట్లాడుకుంటే ఒక సినిమా యాక్టర్ కానీ, అమ్మాయిని కానీ, హీరోయిన్ కానీ, హీరోని కానీ ఒక మనిషి ఎప్పుడైతే ప్రేమిస్తాడో ఆరాధిస్తే ఏమవుతాడంటే అట్లాగే హెయిర్ కట్ చేయించుకుంటాడు, అట్లాగే బట్టలు తొడుక్కుంటాడు, అట్లాగే స్టైల్ మారుతాడు, అట్లాగే భాష మారుతాడు. మనం దేన్నైతే ఆరాధిస్తామో దానిలాగా తయారవుతాం. నేను చిన్నప్పుడు మాలో 10th క్లాస్ నాడు చూశాను, అంటే మా ఫ్రెండ్స్ చూశాను. నేను సినిమాలు చూసేవాడిని కానీ అంత పిచ్చలేదు. సినిమా అంటే పిచ్చ, కానీ హీరోలు అంటే పిచ్చలేదు నాకు. సినిమాలు ఎంటర్టైన్మెంట్ చూస్తా, కానీ నా ఫ్రెండ్స్ అంటే అసలు ఎంత పిచ్చ అంటే ఆ హీరో ఏం ప్యాంట్స్ వేసుకున్నాడో వీడి నెక్స్ట్ కల్లా వచ్చే ఆదివారం కన్నా వేసేసుకోలేడు, స్కూల్కి వేసుకోవాలి. ఆ పిచ్చ సినిమాలు పిచ్చ ఉండొచ్చు, కానీ సినిమాల్లో కూడా పిచ్చ అనమాట. అంటే ఇది నా ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు, ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నాడు, ప్రేమించిన తర్వాత ఏం చేస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. హీస్ వర్షిపింగ్. ఆరాధిస్తున్నాడు అంటే ఏం చేస్తున్నాడు, ఆయనలాగా మాట్లాడతాము, స్టైలు, హెయిర్ కట్, వాడికి జుట్టు ఉండేదో ఇంత, దాన్ని బట్టి ఫ్యాషన్ చేసాడు. తర్వాత విచిత్రం చూడండి, ఆ హీరో నచ్చాడు, తర్వాత ఇంకో హీరో వచ్చాడు, వాడు నచ్చాడు, కట్టు మారిపోయింది. అంటే నేనేమంటా అంటే అదే కనుక నిజంగా ఇందరు పాట పాడినట్టుగా నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తావు, దేవుణ్ణి ఆరాధిస్తావు అంటే కొన్ని విషయాలు దేవుళ్ళలాగా మారిపోతావు. ఇక్కడ నువ్వు యు విల్ టాక్ లైక్ జీసస్. ఏసేలాగా తాగుతావు, ఏసేలాగా ప్రేమిస్తావు, క్షమిస్తావు, ఏసేలాగా దేవుని శక్తిని చూపిస్తావు. అది నేను చెప్పేది. ఇది ఒక్కసారి ఈ పాట మార్చేయడానికి జీవితాన్ని.